హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పెద్ద వరుసలో వేసే బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం ముద్దగా, కొంచెం పొడిగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఉట్టి అన్నంలోకైనా కూడా బాగుండిద్ది, లేకపోతే పప్పు చారు ఇలా రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించుకొని పైన పొట్టు తీసి ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడి అయిన తర్వాత పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, 2 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఈ దినుసులు అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇవి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం బంగాళదుంపలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 2-3 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎండు కొబ్బరి మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఎండు కొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా పెళ్ళిళ్ళలో చేసే బంగాళదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి.